మార్చి చివరి నాటికి మెగా డిఎస్సి ఇవ్వబోతున్న కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సవిత బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఉచిత డిఎస్సి కోచింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం. మార్చి 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అయితే ఈ ఫ్రీ కోచింగ్కు ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచిత డిఎస్సి కోచింగ్ ద్వారా పేద విద్యార్థులకు లాభమేనా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలోనే ఇస్తామంటూ అసెంబ్లీ వాడి వేడి సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పేశారు. కోచింగ్ సెంటర్లు కాసులు దండుకోవడం కోసం బ్యాచ్లను వేరు చేస్తూ ప్రణాళికలను సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టే విధంగా పోస్టర్స్ను పెట్టేశాయి. నోటిఫికేషన్ అంటే చాలు డిఎస్సికు అర్హులు గలవారు కోచింగ్ సెంటర్స్లో వాలిపోతున్నారు. అది కూడా వలస వెళ్లే బాధితులు వెళ్లే విధంగా తట్టా బుట్టా విద్యా సామగ్రి సర్దుకొని ఎలాగైనా జాబ్ కొట్టేయాలని కోచింగ్ సెంటర్స్లో నిమగ్నమవుతున్నారు. కోచింగ్ సెంటర్స్ నడుపుతున్న మేనేజ్మెంట్ వారు కూడా వారి బుర్రలకు పదును పెట్టి మరీ ధీటుగా ర్యాంకుల కోసం పోరాడుతారు. మరికొందరేమో కోచింగ్కు డబ్బులు కట్టలేక ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి వారి కోసమే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఆశావహులకు బీసీ సంక్షేమ శాఖ తీపి కబురు అందించింది. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి సవిత తెలిపారు. డిఎస్సి శిక్షణ కోసం మార్చి 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా డిఎస్సి కోచింగ్ పొందవచ్చని వివరించారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఆన్లైన్ శిక్షణ పొందాలనుకుంటున్న అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్లైన్ శిక్షణకు ఎలాంటి పరిమితి లేదని, దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమంది ఉన్నా ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డిఎస్సి ఆన్లైన్ శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి జిల్లాల్లోని బీసీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. అయితే కొన్ని జిల్లాల పరిధిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయలేదని, వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసి డిఎస్సి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.